శ్రీ గౌరవ సభ్యులు పట్లలో సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం కల్పించినందుకు. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు వారి జవాబు చెప్పినందుకు సార్. కాకపోతే ఈ 19A ప్యాకేజ్ ఏదైతే ఏర్పాటు చేయడం పడ్డదో అది కాళేశ్వరంలో ఒక భాగం. సింగూరుకి లిఫ్ట్ చేసి నీళ్ళు కాళేశ్వరం ద్వారా సింగూరులో వేసి అక్కడ అవసరానికి ఇరిగేషన్కు అవసరం పడే విధంగా అది ప్లాన్ చేయబడింది. కానీ అధ్యక్ష, తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను. 19A ప్యాకేజ్ ఎప్పుడైతే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 21 ఫిబ్రవరి 2022లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దానికి బసవేశ్వర అనే ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా టేకప్ చేసి, అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మీదనే డిపెండ్ అయ్యింది. కానీ వారు ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు 2 సంవత్సరాల వ్యవధి ఉన్నా కూడా అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే 19A ప్యాకేజ్ ఏదైతే సింగూరులోకి నీటిని తరలించడానికి కాళేశ్వరం నుండి ప్రపోజ్ చేయబడిందో దానికి ఇప్పటి వరకు ఒక్క పైసా అలాట్మెంట్ లేదు, ఇంకా సర్వే స్టేజ్లో ఉంది. మరి సర్వే జరిగి ఫండ్స్ అలాట్ చేసినటువంటి 17, 18, 19 ప్యాకేజీలే గత 10 సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు. మరి 19A ప్యాకేజీ ఇంతలో త్వరలో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోను అధ్యక్ష. ఎందుకంటే సింగూరు వాటర్ మెయిన్ సింగూరులో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూములు కోల్పోవడం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు వ్యవసాయానికి అనుగుణంగా లేక వలసలు పోతూ ఉంటారు. గిరిజన సోదరులు చాలా సెకండ్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ మా నియోజకవర్గంలో ఉంది జిల్లాలో. అయితే వారందరూ కూడా ప్రతి సంవత్సరం 3 నెలలు 4 నెలలు జీవనోపాధి గురించి బయటకు పోతూ ఉంటారు. అట్లాంటిది మళ్ళీ మా పరివాహక ప్రాంతము మంజీరా నదికి ఎక్కువగా ఉంది. తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయాలు లేనందుకే జీవనోపాధికి కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ప్రభుత్వం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఈ బసవేశ్వర ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కనీసం ఆ ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నారాయణగిరికి సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు ఈ నీటిని ఏదైతే ఉందో 19A ప్యాకేజీకి బడ్జెట్ కేటాయించి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి సర్వే స్టేజ్లో ఉందంటే తమరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎంత అవసరం ఉందో బడ్జెట్ అంత అవసరం బడ్జెట్ కేటాయించి 19A ప్యాకేజీని అతి త్వరలో కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకో చిన్న విన్నపం అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారికి తమరి ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇది అయ్యేసరికి ఎప్పుడు అవుతుందో తెలియదు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బసవేశ్వర ప్రాజెక్టు సంగమేశ్వర ప్రాజెక్టు కూడా కంప్లీట్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజలల్లో. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయట్లేదు, ఖచ్చితంగా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే 19A ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళేయాలి. అప్పటి వరకు అధ్యక్ష అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సింగూరులో ఏదైతే అలొకేటెడ్ వాటర్ ఉందో నిజాం సాగర్కి 8 TMC ఇస్తూ ఉన్నాము, తర్వాత గన్పూర్కి 4 TMC ఇస్తూ ఉన్నాము. ఆ నీటి లభ్యత వచ్చే విధంగా మాకు తర్వాత జంట నగరాలకు హైదరాబాద్కి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7-8 TMCల నీటిని డ్రింకింగ్ వాటర్ గురించి ఇస్తూ ఉన్నాం. కాబట్టి మేము నష్టపోయి ట్విన్ సిటీస్కి కూడా గత ప్రభుత్వాల నుండి ఇవ్వడం జరిగింది. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గౌరవ మంత్రివారు దామోదర్ రాజనరసింహ గారు అప్పుడు అంగర్షేక్ చేస్తే అప్పుడు 40,000 ఎకరాలకి మెదక్ జిల్లాలో సాగునీరు ఇవ్వడానికి సింగూరు ద్వారా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటే నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 6 లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ ఒకటి పెట్టడం జరిగింది. ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారాముంగి టు నల్లవాగు అది మంజీరా నది పైన ఒక 1/2 TMC ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్ అవుతుంది అధ్యక్ష అక్కడ నల్లవాగులో. కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగూరు ప్రాజెక్టుకి ఆ నీటిని
ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర ప్రాజెక్టుకి కూడా బడ్జెట్ కేటాయించి సైమల్టేనియస్గా 19A ప్యాకేజ్తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి, ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కేవలం గతంలో కాళేశ్వరంలో మొత్తము బడ్జెట్ కేటాయించి నిరుపయోగంగా మారింది తమరికి అందరికీ తెలుసు. ఈ 19A ప్యాకేజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే డిపెండ్ అయింది. ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి 19A ప్యాకేజ్కి నీళ్లు రావాలి కాబట్టి ఆ డ్యామ్స్ అన్ని ఇప్పుడైతే అన్నారం నుండి మేడిగడ్డ నుండి అవి రిపేర్ అయ్యి నీళ్ళు వచ్చడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయినా సరే గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగూరుకి నీటి లభ్యత చేకూర్చి అతి త్వరలో బసవేశ్వర ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేసి ఇతర లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో నారాయణఖేడ్లో మంజీరా నది పైన వాటిని కూడా పనిచేసే విధంగా కృషి చేసి మమ్మల్ని వలసలు నివారించే విధంగా మా నారాయణఖేడ్ ప్రజలని ఆదుకొని వ్యవసాయానికి 1,65,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆదినారాయణ